నీ భర్త చావుకి కారణం ఈ కుటుంబం కాదు అంటూ మాలిని దగ్గర గుండె పగిలే నిజాన్ని బయటపెట్టిన పారిజాతం. అసలు ఏం జరిగింది? మాలిని దగ్గర పారిజాతం ఏ నిజాన్ని బయట పెట్టబోతుంది? తెలుసుకోవాలి అనుకుంటే వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. ఇక మాలిని అయితే చెప్తూ ఉంటుంది, నా భర్త చనిపోవడానికి కారణం ఈ కుటుంబం. ఈరోజు నేను నా భర్తకి దూరమై ఒంటరిగా బ్రతుకుతున్నాను అంటే దానికి కారణం ఈ కుటుంబం. ఈరోజు ఈ జోష్న ఎలా అయితే పెళ్లి కూతురుగా నిలబడి ఉందో, ఆ రోజు మీ అత్తయ్య సుమిత్ర కూడా పెళ్లి కూతురుగా ఆ కుటుంబాన్ని మోసం చేసింది. ఎంతో అంగరంగ వైభవంగా తన స్నేహితుడితో సుమిత్ర పెళ్లి జరిపించాలని నా భర్త అన్ని ఏర్పాట్లు చేశాడు. తన చెల్లెల్ని పెళ్లి కూతురుగా చూసుకుని ఎంతగానో మురిసిపోయాడు. కానీ సుమిత్ర ఏం చేసింది? తనకు ఆ పెళ్లి ఇష్టం లేదని ముందు చెప్పలేదు. పెళ్లి కూతురుగా ముస్తాబైంది. పెళ్లి సమయం అయ్యింది. పెళ్లి సమయం అయిన తర్వాత ఈ దశరథ్ అంటే ఇష్టమని దశరథతో పాటు వచ్చేసింది. అందరి ముందు పరువు పోవడంతో నా భర్త గుండె ఆగిపోయింది. నా భర్త చనిపోయాడు. ఆ విషయం వీళ్ళకి తెలియదు. ఇప్పటి వరకు అన్న ఉన్నాడో లేడో కూడా ఈ సుమిత్రకి తెలియదు. కనీసం ఇలా మోసం చేసి వచ్చానే, మా అన్న పరిస్థితి ఏంటి, ఎలా ఉన్నాడో, అసలు నన్ను ఎంతో అల్లారముద్దుగా చూసుకున్న మా అన్నయ్య ఎలా ఉన్నాడు, ఎక్కడున్నాడు అంటూ కనీసం ఒక్కరోజు కూడా వచ్చిన పాపాన్న పోలేదు. ఒక్కసారి కూడా అన్న పేరు తలుచిన పాపాన్ని పోలేదు. ఇంత అన్యాయం చేసిన వీళ్ళని నేను ఎలా క్షమిస్తాను? నా జీవితం ఇలా అయిపోవడానికి కారణమైన వీళ్ళని నేను ఎలా వదిలిపెడతాను అంటూ ఇక మాలిని అయితే అంటూ ఉంటుంది, అసలు నీ భర్త చనిపోయిన విషయమే మాకు తెలియదు అంటూ దశరథ్ అంటూ ఉండంగా ఇంతలో సుమిత్ర కూడా అంటూ ఉంటుంది, మా అన్న చనిపోయాడు అన్న విషయాన్ని చెప్పలేదు. నాకు ఆఖరి చూపు కూడా లేకుండా చేసిందే కాకుండా ఇప్పుడు పగా పంతమని ఎలా మాట్లాడగలుగుతున్నావు అంటూ అనంగానే, ఆఖరి చూపా? ఎలా ఆఖరి చూపు చూస్తావు? నిన్ను అంత ప్రేమగా చూసుకున్న మీ అన్న చావుకి కారణమైన నువ్వు ఆఖరి చూపు చూడడానికి వస్తే అక్కడ ఆత్మ శాంతిస్తుంది అనుకున్నావా? నీ మీద ఉన్న కోపంతోనే అక్కడ అందరి ముందు పరువు పోయిందని తల ఎత్తుకోలేక ప్రాణాలు తీసుకున్న నా భర్త, నీ కారణంగా దూరమైన నా భర్త నిన్ను చూస్తే ఆత్మ మనశ్శాంతిగా ఉంటుందా? అందుకని నిన్ను పిలవలేదు. ఎరా కార్తీక్, ఇప్పుడు చెప్పు, నేను చేసింది తప్ప, నేను చేసింది ద్రోహమా? అసలు ఈ కుటుంబానికి నేను చేసింది ఇది అన్యాయమే కాదు, ఈ కుటుంబం నాకు చేసిందే పెద్ద అన్యాయం. చంటి వయసులోనే తండ్రి ప్రేమను నోచుకోలేక, తండ్రి ఆలన పాలన లేక నా బిడ్డ ఒంటరిగా పెరిగాడు. ప్రతి స్నేహితుడు కూడా తల్లి తండ్రితో ఎంతో సంతోషంగా ఉంటే నా బిడ్డ మాత్రం నా దగ్గరే ఒంటరిగా పెరగవలసి వచ్చింది. తండ్రి ఆలన పాలన తెలియకుండా వాడు ఒంటరిగానే బ్రతికాడు. అలాంటి వాడి గురించి ఒక్కసారి ఆలోచించు, మాకు ఎంత కోపం ఉంటుందో నువ్వే చెప్పు అంటూ ఇక కార్తీక్నైతే నిలదీస్తూ ఉంటుంది మాలిని. అప్పుడే కార్తీక్ అయితే అడుగుతూ ఉంటాడు, సూరజ్, పెద్దవాళ్ళ గొడవలు పక్కన పెట్టు. జోష్న నిన్ను ఎంతగానో ప్రేమించింది. నిన్ను నమ్మి తను పెళ్ళికి కూడా సిద్ధపడింది. అలాంటి జోష్నకి అన్యాయం చేయడం తప్పు కదా సూరజ్? వీళ్ళు ఏయో గొడవలుండొచ్చు, ఏయో పంతాలుండొచ్చు, కానీ నువ్వు చేస్తున్నది తప్పు కదా అంటూ అడుగుతూ ఉంటాడు కార్తీక్ అయితే. అప్పుడు ఇక సూరజ్ అయితే ఏ సమాధానం చెప్పకుండా మౌనంగా అయితే నిలబడతాడు. అప్పుడే దశరథ్ అయితే అడుగుతూ ఉంటాడు, నిజమే కదా, కార్తీక్ అడిగింది కూడా నిజమే కదా, అయినా వీళ్ళు సమాధానం చెప్పర్రా? పంతంతో వచ్చిన వాళ్ళు మనం ఏమడిగినా ఏ సమాధానం చెప్తారు? నా కూతురు జీవితాన్ని
నాశనం చెయ్యాలని కంకణం కట్టుకున్న వీళ్ళు సమాధానం ఎలా చెప్తారు అంటూ ఇక దశరథ కూడా అంటూ ఉంటాడు. సుమిత్ర అయితే మాలినిని నిలదీస్తూ ఉంటుంది. ఇప్పుడు మేము తప్పు చేశాము అంటున్నావు, మరి శిక్ష నా కూతురికి ఎందుకు వేస్తున్నావు? నా కూతుర్ని ఎందుకు బాధ పెడుతున్నావు? దాని జీవితంతో ఎందుకు ఆడుకోవాలని చూస్తున్నావు? సుమిత్ర అయితే మాలినిని నిలదీస్తూ ఉంటుంది. నీ కూతురు జీవితానికి అన్యాయం జరిగితేనే కదా ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలిసొస్తుంది. నీ కూతురు జీవితానికి ఇలా అందరి ముందు అవమానం జరిగితేనే కదా, పెళ్ళింట్లో అవమానం జరిగితే ఆ బాధ అంటే ఎలా ఉంటుందో తెలిసొస్తుంది. ఇన్ని రోజులు నీ తండ్రి ఎంత బాధపడ్డాడో నీకు అర్థం కాలేదో, కానీ నీ కూతురు పెళ్ళి ఆగిపోయేసరికి ఇప్పుడు నీ తండ్రి బాధ ఎలా ఉంటుందో నీకు కూడా తెలిసొస్తుంది. ఇవన్నీ తెలియాలనే నీకు ఇలా తెలిసేలా చేశాను. ఆ రోజు పెళ్ళి ఆగిపోయినప్పుడు, అందరి ముందు అవమానం జరిగినప్పుడు నా భర్త ఎంత బాధపడ్డాడో నీకు తెలియాలనే తాళి కట్టే సమయం వరకు ఇక్కడే ఉండి మీరు ఎన్ని మాటలు అంటున్నా తల దించుకొని ఎందుకు ఓర్చుకున్నానో తెలుసా? ఈ బాధని మీ కళ్ళల్లో చూసి నేను సంతోషపడడానికి ఇన్ని రోజులు దూరంగా ఉండి ఇప్పుడెందుకు తిరిగొచ్చాను అనుకున్నావు? ఇదే పగ తీర్చుకోవడం కోసమే వచ్చాను. రెస్టారెంట్ విషయంలో కూడా నేను మీతో తలపడినట్టు సూరజ్ మీకు సహాయం చేసినట్టు నమ్మించాను. సూరజ్ మీకు సహాయం చేయడానికి కారణం ఇదే. వాడి మీద మీకు నమ్మకం కలగాలని ఒకే ఒక్క కారణంతోనే మీకు దగ్గరయ్యాడు. మిమ్మల్ని మోసం చెయ్యాలనే ఇలా చేశాడు. అది ఎందుకు? తన తండ్రి మీదున్న ప్రేమతో. తండ్రి ప్రేమ లేకుండా వాడికి అన్యాయం చేసి వాడిని ఇంతకాలం బాధ పెట్టారు. అలాంటి వాడు ఎలా మిమ్మల్ని క్షమిస్తాడు? మీ మీద పగతోనే వాడిని పెంచాను. మీరు ఎంత ద్రోహం చేశారో వాడికి అన్నీ తెలిసేలా చేశాను. వాడికి అన్నీ తెలిసేలా చేసే ఇప్పటి వరకు ఇలా తయారు చేసి తీసుకువచ్చాను అంటూ మాలిని అయితే అంటూ ఉంటుంది. మమ్మీ, నువ్వు బాధపడవలసిన అవసరం లేదు. ఇంత జరిగిన తర్వాత మూడోసారి కూడా పెళ్ళి ఆగిపోయిన తర్వాత ఇక జోష్నకి జీవితంలో పెళ్ళి జరగదు. జోష్న పెళ్ళి చేసుకోవాలన్నా భయపడుతుంది. ఆ పెళ్ళికి ఎవరినైనా పిలిచినా ఆ పెళ్ళి జరుగుతుందో లేదో. ఇప్పటికే 3 సార్లు పెళ్ళి ఆగిపోయింది. ఇక మమ్మల్ని ఇలా అత్తమాను పెళ్ళి అంటూ పిలవకండి, మాకు పని పాట లేదా అంటూ ఖచ్చితంగా అడుగుతారు. వీళ్ళు ఒకవేళ పెళ్ళి చెయ్యాలి అనుకున్నా పెళ్ళి జరగదు, ఎవ్వరు కూడా పెళ్ళికి రారు అంటూ సూరజ్ అయితే ఇక చెప్తూ ఉంటాడు మాలినితో. ఇక సూరజ్ ఆ విధంగా మాట్లాడేసరికి ఇక జోష్నకైతే చాలా కోపం వస్తుంది. సూరజ్, నాకు పెళ్ళి జరగడం పక్కన పెట్టు. నువ్వు నన్ను ప్రేమించాను అన్నావు, నన్ను ఎంతగానో ఆరాధించాను అన్నావు. నేను పెళ్ళికి ఒప్పుకోకపోతే నువ్వు జీవితాంతం బ్రహ్మచారిలాగే ఉండిపోతాను, పెళ్ళి చేసుకోను అన్నావు. ఒక ఆడపిల్లని ఇంతగా నమ్మించి మోసం చేయడం నీకు తప్పు అనిపించలేదా? పెద్దవాళ్ళ గొడవల కారణంగా నువ్వు ఒక ఆడపిల్ల జీవితాన్ని అడ్డు పెట్టుకుని కుటుంబాన్ని గెలవాలి అనుకున్నావే. నువ్వు అసలు మగవాడివేనా? నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు డైరెక్ట్గానే వచ్చి ఎదుర్కోవాలి తప్ప ఇలా ఆడపిల్ల మనసు అడ్డు పెట్టుకుని ఈ ఇంటిని గెలిచాను అనుకుంటున్నావు. నీది ఒక గెలిపేనా? నువ్వు మనిషివేనా? నా అదృష్టం బాగుండి నీ నిజ స్వరూపం ముందే బయటపడింది. ఒకవేళ నువ్వు నా మెడలో తాళి కట్టిన తర్వాత ఈ విషయాన్ని బయట పెట్టుంటే నేను నీ నిజ స్వరూపం తెలుసుకోలేకపోయేదాన్ని. ఇప్పుడు అసలు నిజ స్వరూపం తెలిసింది కాబట్టి ఇప్పుడు నేను బాధపడను. ఎందుకంటే మూడోసారి పెళ్ళి ఆగిపోవడం నాకేమీ లెక్క కాదు. నా మనసు ఎప్పుడో నేను ద్రోహం చేసుకున్నాను. నీలాంటి వాణ్ణి నమ్మి మళ్ళీ నేను మోసపోయాను అంటూ ఇక జోష్న అయితే నిలదీస్తూ ఉంటుంది. ఇంతలో అప్పుడే మాలిని అయితే, ఏంట్రా కార్తీక్, పాపం నువ్వేమో దాన్ని పెళ్లి చేసుకుంటావని ఆశలు పెట్టుకుంటే నువ్వు కూడా ఎవరితోనో చేసుకుని మోసం చేశావు. చివరికి నా కొడుకు మోసం చేశాడు, వేరేవాడు మోసం చేశాడు.
పాపం ఈ జ్యోత్స్న జీవితం ఏంటో ఇలా అయిపోతుంది అంటూ ఇక మాలిని అంటూ ఉండంగా ఆ మాటలకి సింహనారాయణకైతే చాలా కోపం వస్తుంది. మాలిని, జరిగింది చాలు. నువ్విక్కడి నుంచి వెళ్ళకపోతే చంప పగిలిపోతుంది. ఇప్పటికే నువ్వు చాలా ఎక్కువ చేశావు. నా మనవరాల్ని గనక అంటే ఊరుకునే ప్రసక్తే లేదు అంటూ ఇక సింహనారాయణ అంటూ ఉంటాడు. ఇంతలో పారిజాతం అయితే నేను చేసిన తప్పుకి నా మనవరాలు శిక్ష అనుభవించకూడదు. దాని జీవితం బాగుండాలని నేను ఇన్ని తప్పులు చేశాను. ఇప్పుడు దాని జీవితానికి నష్టం కలుగుతూ ఉంటే నేను సహించలేను అంటూ ఇక పారిజాతం అనుకుంటూ ఉంటుంది. ఇంతలో దాసు అయితే నువ్వు చేస్తున్నది తప్పు బాబు. జ్యోత్స్న చాలా మంచిది. తనకి ఎందుకు నువ్వు అన్యాయం చెయ్యాలి అనుకుంటున్నావు? ఇలా పెళ్లిపీట్ల మీద సడన్గా పెళ్ళి ఆపేసి పెళ్లి చేసుకోరు అంటే అక్కడ ఆడపిల్ల ఎంత బాధపడుతుందో ఒక్కసారైనా ఆలోచించావా? ఎందుకు బాబు తనకి ఇంత అన్యాయం చెయ్యాలి అనుకుంటున్నావు? ఎందుకు ఇంత ద్రోహం చెయ్యాలి అనుకుంటున్నావు? తను ఏం పాపం చేసిందని ఇలా ఒక ఆడపిల్లని ఏడిపించి నువ్వు గెలిచాను అనుకోవడం చాలా తప్పు. నువ్వు చేస్తున్నది తప్పు అని నీకు అనిపించడం లేదా? తన మెడలో దయచేసి తాళి కట్టు అంటూ దాసు అనంగానే తనని ఎవరో కూడా తాళి కట్టమని బ్రతిమలాడవలసిన అవసరం లేదు. ఇప్పుడు తనంతట తానే మనసు మార్చుకుని నా మెడలో తాళి కడతాను అని చెప్పినా కట్టించుకోవడానికి నేను సిద్ధంగా లేను. ఇలాంటి నీచుల్ని మనవాళ్ళు అని చెప్పుకోవడానికి కూడా అసహ్యం వేస్తుంది. ఒక ఆడపిల్ల మనసుని అడ్డు పెట్టుకొని విజయం సాధించాము అని విర్రవీగుతున్న ఇలాంటి పిరికి వాళ్ళు మన ఇంటికి అవసరం లేదు. ఇలాంటి వాడు నిజ స్వరూపం ముందే తెలుసుకున్నందుకు నేను చాలా అదృష్టవంతురాలనని అనుకుంటున్నాను. ఇప్పుడు నేనేమీ బాధపడడం లేదు. ఇలాంటి వాళ్ళు చేసిన మోసానికి బాధపడవలసిన అవసరం కూడా లేదు. నాకు పెళ్లి జరగదు, అందరూ అడుగుతారని నువ్వంటున్నావు. ఒక ఆడపిల్లని అడ్డు పెట్టుకుని పిరికి పందలా గెలిచానని విర్రవీగావని, నువ్వు అసలు మగవాడివే కాదని అందరూ కూడా నిన్ననుకుంటారు. ఆ రోజు కూడా ఖచ్చితంగా వస్తుంది. నువ్వు ఈరోజు చేసిన ప్రతి దానికి ఏదో ఒక రోజు ఖచ్చితంగా శిక్ష అనుభవించే తీరుతావు. ఇది నేను ఒక పెళ్లి కూతురుగా నా మనసులో ఉన్న బాధతో నేను నీకు చెప్తున్నాను. ఖచ్చితంగా నువ్వు శిక్ష అనుభవిస్తావు అంటూ జ్యోత్స్న అయితే చెప్తూ ఉంటుంది. ఇంతలేక సుమిత్ర అయితే చాలా గొప్పగా ప్లాన్ చేశావు మాలిని. చివరికి నా కూతురు జీవితాన్ని కూడా నాశనం చేయడానికి చాలా బాగా కంకణం కట్టుకున్నావు. నన్ను ఉద్ధరించడానికి వచ్చాను అన్నావు. మా నాన్నని నన్ను కలపాలని వచ్చాను అన్నావు. చివరికి నా కూతురు జీవితాన్ని నాశనం చేయడానికే వచ్చావు అని అసలైన నీ నిజ స్వరూపాన్ని బయట పెట్టుకున్నావు. ఇంత మూర్ఖురాలైన నిన్ను దేవత అంటూ ఆ పెద్ద మనిషి పొగుడుతూ ఉంటే అసలు నాకు అసహ్యం వేస్తుంది. అసలు నువ్వొక మనిషివేనా? నువ్వు ఇంటి కోడలివి కాదు, ఇంటి కొడుకు లెక్క అంటూ మురిసిపోతున్న ఆ పెద్ద మనిషి ఎక్కడా? ఇలాంటి ప్లాన్ చేసిన మూలానే పాపం కన్న కూతురు ఇంట్లో ఇలా జరగడానికి కారణం ఆ పెద్ద మనిషి అని అందరూ అనుకుంటారని రావడం మానేసినట్టున్నాడు. నువ్వు ఇంకెప్పుడు నీ మొహం కూడా చూపించడానికి వీల్లేదు. దయచేసి ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటూ సుమిత్ర అయితే అంటూ ఉంటుంది. నేను వెళ్ళిపోవాలా? ఏంటి సుమిత్ర, నీ కళ్ళంట కన్నీళ్లు కూడా వస్తున్నాయా? ఎంత మోసం చేశావు? మా కుటుంబాన్ని ఎంతగా ఏడిపించావు? నాకు ఎంత అన్యాయం జరిగేలా చేశావు? అలాంటిది ఇప్పుడు నీ కళ్ళంట కన్నీళ్లు వస్తున్నాయా? అంతేలే, ఒకరికి జరిగిన బాధ తిరిగి అది వచ్చినప్పుడే వాళ్ళకి అర్థమవుతుంది. అప్పటి వరకు ఎందుకు అర్థమవుతుంది అంటూ మాలిని అయితే అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇంతలో ఇక దీప కూడా నిలదీస్తూ ఉంటుంది. మీరు చేస్తున్నది చాలా పెద్ద తప్పు. ఒక ఆడపిల్ల జీవితంతో ఆడుకోవడం అది చాలా పాపం. మీరు చాలా తప్పు చేశారు. ఆ రోజు సుమిత్రమ్మ తను ప్రేమించిన వ్యక్తిని దూరం చేసుకోవడం ఇష్టం లేక తాను బలవంతంగా పెళ్లి చేస్తున్నారని ఆ పెళ్లి నుంచి తప్పించుకుని ఉండొచ్చు. కానీ ఈరోజు మనస్ఫూర్తిగా ఇద్దరూ ఇష్టపడ్డారు. కానీ ఇతను మీ కుట్ర వల్ల ఇలా చేశాడని ఇప్పటికీ అర్థం చేసుకున్నాను.
తన మనసు గాయపడేలా చేశాడు. తను ఎన్నో ఆశలతో పెళ్లిపీటల మీద కూర్చుంది. అలాంటి తనకి బాధను మిగిల్చారు. అసలు మీరు బాగుపడతారా అంటూ దీప్ అయితే అడుగుతూ ఉంటుంది. వీళ్ళు మనుషులైతే కదమ్మా, వీళ్ళ పతనాన్ని వీళ్ళే కోరుకుంటున్నారు. ఖచ్చితంగా వీళ్ళకి శిక్ష పడుతుంది. ఆ దేవుడు అనేవాడు ఖచ్చితంగా వీళ్ళకి శిక్షని వేసే తీరుతాడు. ఏదో ఒక రోజు వీళ్ళ నిజస్వరూపాలన్నీ బయటపడతాయి. అందరూ అసహించుకునే రోజంటూ వస్తుంది. ఖచ్చితంగా వీళ్ళు శిక్ష అనుభవించే తీరుతారు అంటూ ఇక సింహనారాయణ కూడా అంటూ ఉంటాడు. తాతయ్య, మీరు బాధపడకండి. జోష్నకి ఖచ్చితంగా మళ్ళీ మంచి సంబంధం వస్తుంది. జోష్నకి మంచి సంబంధం చూసి పెళ్లి చేసే బాధ్యత నాది అంటూ దీప్ అయితే అంటూ ఉంటుంది. లేదమ్మా, దాని తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. ఇప్పుడు ఈ పెళ్ళి జరగకపోవడమే నాకు సంతోషంగా ఉంది. ఈ పెళ్ళి గనుక జరుగుంటే మెడలో తాళి కట్టిన తర్వాత వీళ్ళ నిజస్వరూపాన్ని బయట పెట్టుంటే మనం కూడా ఏమీ చెయ్యలేకపోయే వాళ్ళం. ఆ దేవుడి దయ వల్ల మెడలో తాళి కట్టక ముందే నిజాలు బయట పెట్టారు కాబట్టి ఇప్పుడు కాస్త సంతోషంగానే ఉంది. నా మనవరాలు మహారాణి తన జీవితానికి ఏమీ కాకుండా చూసుకునే బాధ్యత నాది అంటూ సింహనారాయణ అయితే అంటూ ఉంటాడు. ఇంతలోకి పారిజాతం అయితే మాలినితో చెప్తూ ఉంటుంది. నువ్వు ఈ కుటుంబం నీ భర్తని చంపేసింది అనుకుని నువ్వు నా మనవరాలకి ద్రోహం చేస్తున్నావు. తను అమాయకురాలు. తన జీవితంతో నువ్వు ఆడుకోవడానికి వీల్లేదు. నీ భర్త చనిపోయాడన్న కోపంతోనే కదా ఈ కుటుంబం మీద పగ తీర్చుకోవడానికి వచ్చావు. నీ భర్త చావుకి ఈ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదు అంటూ పారిజాతం అనంగానే ఆ మాటకి మాలిని అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి నువ్వనేది? ఈ ఇంటికి నా భర్త చావుకి సంబంధం లేకపోవడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు అంటూ అనంగానే, అవును, ఇంతవరకు వచ్చిన తర్వాత నిజాన్ని దాచిపెట్టడం ఎందుకు? నేను నిజాన్ని చెప్పేస్తాను. నేను ఈ ఇంట్లో పని మనిషిగా చేసేదాన్ని, కానీ నేను ఇంటి మనిషిని అవ్వాలని ఆశ పెట్టుకున్నాను. అందుకనే సింహనారాయణ గారి మొదటి భార్య తినే అన్నంలో విషం కలిపేశాను. ఆ భోజనం తిని తను అక్కడికక్కడే చచ్చిపోయింది. ఈ లోపల సుమిత్రని చూడ్డానికని నీ భర్త అక్కడికి వచ్చాడు. నేను చేసిందంతా చూశాడు. ఈ విషయాన్ని బయట పెట్టేస్తాను, నువ్వు ఇంత ద్రోహం చేస్తావా అంటూ నిలదీశాడు. అప్పటికి ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఈ విషయం బయటపడితే నా నిజ స్వరూపం బయటపడిపోతుంది. నేను అనుకున్నది జరగదు. నేను ఇంటి కోడలుగా ఈ ఇంటిలో అడుగు పెట్టాలి అంటే ఖచ్చితంగా నేను వీణ్ణి కూడా చంపేయాలన్న ఉద్దేశంతో నీ భర్తను కూడా నేనే చంపేశాను. మళ్ళీ మీరొచ్చి నిలదీస్తే ఎక్కడ నిజాలు బయటపడిపోతాయని ఈ కుటుంబం వాళ్ళే నీ భర్తని చంపేశారని నువ్విక్కడ అడుగు పెట్టకుండా చేశాను. నువ్వు అక్కడితో ఇదంతా మర్చిపోయి వెళ్ళిపోతావు అనుకున్నాను. కానీ ఇలా పగ పెంచుకుని ఇప్పుడు వచ్చి జోష్న జీవితంతో ఆడుకుంటావని అనుకోలేదు. నీ భర్త చావుకి ఈ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదు. పాపాలు చేసింది నేను. నీ భర్త చనిపోవడానికి కారణం నేనే. సుమిత్ర వాళ్ళ అత్తగారు చనిపోవడానికి కారణం నేనే. కానీ ఇక్కడేమో మీ కుటుంబం కారణంగానే సుమిత్ర అత్తగారు చనిపోయిందని నమ్మించాను. అక్కడ ఈ కుటుంబం కారణంగా నీ భర్త చనిపోయాడని నమ్మించాను. అందుకనే మీ రెండు కుటుంబాల మధ్య పచ్చగడ్డి వేసిన బొగ్గుమనేలా గొడవలు వచ్చాయి. ఇవన్నీ జరగడానికి కారణం మాత్రం నేనే. దీనికి కానీ ఈ కుటుంబానికి కానీ ఎలాంటి సంబంధం లేదో. తప్పు చేసిందంతా నేను అంటూ నిజాన్ని అయితే బయట పెట్టేస్తుంది పారిజాతం. నిజం తెలుసుకున్న మాలిని ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. ఇక సుమిత్ర అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. తప్పు చేసింది మీరా అంటూ సుమిత్ర అయితే నిలదీస్తూ ఉంటుంది. అవును, నన్ను క్షమించండి. నా కారణంగా నేను నా మనవరాల్లా పెంచుకున్న జోష్న జీవితం నాశనం అవడం నేను తట్టుకోలేను. దయచేసి దాని జీవితాన్ని నిలబెట్టండి అంటూ పారిజాతం అయితే నిజాన్ని బయట పెట్టేస్తుంది. నిజం తెలుసుకున్న రెండు కుటుంబాలు కూడా
అసలు ఇన్ని రోజులు ఎవరి తప్పు లేకుండానే ఒకరి మీద ఒకరు పగ తీర్చుకోవాలని ఇంతకాలం అనుకోవడం, ఇవన్నీ కూడా గుర్తు చేసుకుని చాలా బాధపడుతూ ఉంటారు. సుమన్ నారాయణ అయితే పారిజాతం చెంప పగలగొట్టి, ఇన్ని రోజులు నువ్వు చేసిన తప్పుల కారణంగా మేము శిక్ష అనుభవించాము. ఈరోజు జ్యోత్స్న జీవితం కూడా నాశనం అయ్యే పరిస్థితికి వచ్చింది. నీలాంటిది ఇంట్లో ఉండకూడదు అంటూ సుమన్ నారాయణ అయితే నిర్ణయించుకుంటాడు. చూసారు కదా ఫ్రెండ్స్, మరి రాబోయే కథలో ఇలాగే జరగబోతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ మీద క్లిక్ చేయండి. అప్పుడే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.